ఎట్టకేలకు ఇజ్రాయెల్ పగ తీరింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్హార్ హతమయ్యాడు. ఇజ్రాయెల్పై గత ఏడాది జరిగినటువంటి దాడిలో యాహ్యా సిన్హార్ ప్రధాన సూత్రధారి. తీవ్రవాద ముఠా నాయకుడి మరణంతో గాజాలో యుద్ధానికి తెరపడుతుందని ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ కూడా ఇలాంటి సంకేతాలే ఇచ్చారు. అయితే హమాస్ చీఫ్ మృతి పట్ల ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. టెహ్రాన్ మరోసారి యూదు దేశంపై దాడికి దిగితే పశ్చిమాసియా మొత్తం భగ్గుమనే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఏడాది నుంచి సాగుతున్నటువంటి రణరంగానికి ఇప్పుడైనా తెరపడుతుందా లేక మరింత భీకర యుద్ధానికి ఇది దారితీస్తోందా? ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? ఇరాన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా, రష్యా, చైనాల పాత్ర ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. 2023 అక్టోబర్ 7న హమాస్ తీవ్రవాదుల మెరుపు దాడి ఇజ్రాయెల్తో పాటు మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది. టెర్రరిస్ట్ అటాక్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా మరో 200 మందిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకొని గాజాలో తమ స్థావరానికైతే తీసుకువెళ్లారు. బందీలను విడిపించడం, హమాజ్ను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దండయాత్రకు దిగింది. ఏడాది నుంచి సాగుతున్నటువంటి ఈ రణరంగంలో ఇజ్రాయెల్ సైన్యం హమాజ్ను దారుణంగా దెబ్బతీసింది. కానీ ఈ దాడుల్లో 40,000 మందికి పైగా సాధారణ పాలస్తీనా పౌరులు మరణించారు. ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా నిర్బంధించడంతో తాగునీరు, ఆహారం, ఇతర నిత్యావసరాలు అందక గాజా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు అమెరికా, ఐరోపా దేశాలు, మరోవైపు ఈజిప్ట్, ఖతారు సారథ్యంలో అరబ్ దేశాలు చేసినటువంటి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గాజాపై దండయాత్రను వ్యతిరేకిస్తూ లెబనాన్లోని హెజ్బెల్లా, అలాగే యెమెన్లోని హుతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై వరుస రాకెట్ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటు గాజాలో హమాజ్ను వేటాడుతూనే పొరుగు దేశాల్లోని జిహాదీ గ్రూపుల దాడులను తిప్పుకొడుతూ మల్టీ ఫ్రంట్ వార్లో ఇజ్రాయెల్ పీకల్లోతు మునిగిపోయింది. గాజాలో భారీ ప్రాణ నష్టం జరగడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరిగాయి. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి మిత్ర దేశాల నుంచి ఎంతటి ఒత్తిడి వచ్చినా గాజాలో హమాజ్పై దాడులు ఆపడానికి ఇజ్రాయెల్ నిరాకరించింది. క్షేత్రస్థాయిలో హమాజ్తో ప్రత్యక్ష యుద్ధం చేస్తూనే సీక్రెట్ ఏజెంట్ల ద్వారా ఇతర దేశాల్లో ఉన్నటువంటి హమాస్, హెజ్బెల్లా అగ్రనేతలను అంతం చేస్తూ వచ్చింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో హమాస్ పొలిటికల్ హెడ్ అయినటువంటి ఇస్మాయిల్ హానియాను అంతం చేయడం ద్వారా తమపై దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హెజ్బెల్లా లీడర్ హసన్ను ఇజ్రాయెల్ దళాలు చంపేశాయి. ఈ 2 మరణాలకు ప్రతీకారంగా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిసైల్స్తో విరుచుకుపడింది. అమెరికా సాయంతో ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొట్టింది. హమాస్ చీఫ్ యాహ్యా సిన్హార్ మృతి గాజా యుద్ధంలో కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ పెట్రోలింగ్ దళాల దాడిలో సిన్హార్ మృతి చెందాడు. DNA టెస్ట్ ద్వారా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధృవీకరించింది. హమాస్ దళాలు ఆయుధాలు వదిలేసి బందీలను విడిచిపెడితే ఈ రోజే యుద్ధం ముగిస్తానంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్. ఆయన చెప్పినట్లు ఆయుధాలు విడిచిపెట్టడానికి హమాస్ సిద్ధంగా లేదు. హెజ్బెల్లా లీడర్ అయినటువంటి హసన్ మరణించిన అతని స్థానంలో మరొక వ్యక్తి వచ్చారు. ఇప్పుడు హమాస్ అధినేత అయినటువంటి యాహ్యా సిన్హార్ చనిపోయినా ఆయన స్థానంలో మరో లీడర్ వస్తారు. ఇరాన్ మద్దతు, అరబ్ దేశాల నుంచి నిధులు, ఆయుధాలు అందుతున్నంత వరకు గాజాలో హమాస్ ఉగ్రవాద దళాలు అంతమయ్యే అవకాశమే లేదు. సిన్హార్ మృతికి ప్రతీకారంగా ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్పై దాడి చేయవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇదే జరిగితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే ప్రమాదం అయితే ఉంది. ఇక మరో 2 వారాల్లో జరగనున్నటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఇజ్రాయెల్ యాక్షన్ ప్లాన్ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అమెరికాలో మెజారిటీ ప్రజలు ఇజ్రాయెల్ పట్ల సానుభూతితో ఉన్నారు. ఈ సమయంలో ఆ దేశంపై ఏ చర్యలు తీసుకున్నా
ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ పార్టీకి ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే హమాస్ ఇజ్రాయెల్ దాడులతో నలిగిపోతున్నటువంటి సాధారణ పాలస్తీనా ప్రజలకు ఉపశమనం కలిగించాలని అరబ్ దేశాల నుంచి అమెరికాపై ఒత్తిడి పెరుగుతూ ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికలు ముగిసిన వెంటనే కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా ఇజ్రాయెల్పై తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఆ దేశానికి సైనిక సాయం నిలిపివేయాలని ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడైనటువంటి ఇమ్మాన్యుయల్ మేక్రాన్ డిమాండ్ చేశాడు. అందుకే యుఎస్ ఎలక్షన్స్ ముగిసేలోగానే హమాస్తో పాటుగా ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్నటువంటి ఉగ్ర సంస్థలను ఘోరంగా దెబ్బతీయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. చైనా, రష్యా దేశాలు గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం విషయంలో జోక్యం చేసుకోలేదు. కానీ లెబనాన్, ఇరాన్పై దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. ఇక లెబనాన్లోని హెబ్బెల్లా టెర్రరిస్టుల చేతిలో రష్యా ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ వీడియోలు విడుదల చేసింది. ఇరాన్కు పశ్చిమ దేశాలతో వైషమ్యాలు ఉన్న రష్యా, చైనాలతో మాత్రం స్నేహం చేస్తూ ఉంది. అంటే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై దాడి చేస్తే రష్యా, చైనాలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా టెహ్రాన్కు సపోర్ట్ చేయడం అనేది ఖాయంగా కనిపిస్తూ ఉంది. ఈ సమీకరణలతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా రెండు దేశాలను కంట్రోల్ చేయడానికి అగ్రదేశాలు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి.